మేడారంలో ఈరోజు సీఎం రేవంత్ పర్యటిస్తున్నారు. సీఎంతో పాటు 6 మంత్రులు కూడా పర్యటిస్తారు. 2026 మహాజాతర ఏర్పాట్లు, మేడారంలో శాశ్వత నిర్మాణాలు, సమ్మక్క సారక్క గద్దెల ఆధునీకరణ పనులపై సీఎం సమీక్షిస్తారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో మేడారానికి సీఎం వెళ్తారు. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు సమ్మక్క సారలమ్మ దేవతలను కూడా దర్శించుకుంటారు. తర్వాత పూజారులతో సమావేశమవుతారు. ఆ తర్వాత పబ్లిక్ మీటింగ్లో కూడా మాట్లాడతారు. ఇక మేడారం కమాండ్ కంట్రోల్ ఆఫీసులో జాతర అభివృద్ధి పనులపై సీఎం సమీక్షించబోతున్నారు అధికారులతో. పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి రేవులో జరుగుతుంది. తిరుపతి, ఈరోజు ఏ టైంకి మేడారం చేరుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సతీష్, ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మేడారం చేరుకోబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క, స్థానిక అధికారులు దగ్గరుండి ఏర్పాట్లు చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడూ లేని విధంగా మేడారం మహాజాతర ముందే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు దగ్గరుండి ఏర్పాట్లు చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. 2026 మేడారం మహాజాతర ఏర్పాట్లు కావచ్చు, మేడారం గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం కావచ్చు, అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్ను కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు మధ్యాహ్నం బేగంపేట నుండి హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా 12 గంటలకు చేరుకుంటారు. ఆ 12 గంటల 15 నిమిషాలకు మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా మంత్రులు దర్శించుకున్న తర్వాత 12 గంటల 30 నిమిషాల వరకు మేడారం పూజారులతో సమావేశం ఉంటుంది. ఆ తర్వాత పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. మేడారం సంబంధించినటువంటి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల 30 నిమిషాల వరకు పోలీస్ కంట్రోల్ రూమ్ లో ఈ దేవాదాయ శాఖ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, మిగతా పూజారులతో సమీక్ష సమావేశం నిర్వహించి 2026 మేడారం మహాజాతరకు సంబంధించినటువంటి పనుల ఏర్పాట్లు కావచ్చు, ఎటువంటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది, లక్షలాది మంది కోట్లాది మంది వచ్చేటువంటి మేడారం మహాజాతరకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఇంత ముందుగా ఏర్పాట్లు చేయలేదు. కానీ ఈసారి మేడారం మహాజాతర కావచ్చు, మేడారం జాతరకు శాశ్వత ప్రతిపాదికన పనులు చేపట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. 12 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల వరకు సీఎం రేవంత్ రెడ్డి 6 మంత్రులు మేడారంలో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా అధికార యంత్రాంగం అంతా అన్ని ఏర్పాటు చేసి సీఎం రాక కోసం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 3 రోజులుగా సీతక్క అక్కడే మకాం వేసి ఎస్పీ కావచ్చు, కలెక్టర్ దివాకర్తో కలిసి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించినటువంటి పరిస్థితి కనబడుతుంది. 12 గంటల నుంచి 2 గంటల 30 నిమిషాల వరకు సీఎం మేడారం టూర్ కొనసాగబోతుంది. ఎప్పటికప్పుడు కూడా అక్కడ పర్యవేక్షించి మేడారం గద్దెల ప్రాంగణం ఏ విధంగా ఉంది, జంపన్న వాగు పరిసర ప్రాంగాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, పూజారులతో కావచ్చు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యక్షంగా మాట్లాడబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మేడారంకు రాబోతున్న నేపథ్యంలో పూజారులు కావచ్చు, ఆ స్థానిక ప్రజలంతా కూడా ఒక ఆశాభావాన్ని వ్యక్తించారు. ఎందుకంటే మేడారం జాతర ఉన్నటువంటి నేపథ్యంలో మేడారం అభివృద్ధి చెందబోతా ఉంది. ఒక సీఎం స్థాయి వ్యక్తి ఇక్కడికి వచ్చి రివ్యూ చేయడం కావచ్చు, సీఎం స్థాయి వ్యక్తి ప్రత్యక్షంగా వచ్చి గద్దెల ప్రాంగణాలు కావచ్చు, మేడారం సంబంధించిన జంపన్న ప్రాంగణాలు పూర్తిగా పరిసరాలు పరిశీలించిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందంటూ కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అధికారులతో పూజారులతో మాట్లాడిన తర్వాత ఒక ప్రెస్ మీట్ ఉండబోతున్న తర్వాత పబ్లిక్ మీటింగ్ ఉండబోతుంది. ఇప్పటికే 150 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసినటువంటి పరిస్థితి ఉండబోతుంది. 150 కోట్లతో మేడారంలో శాశ్వత పనులు చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మేడారంకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణమవుతారు. సీఎం రేవంత్ రెడ్డి రాకతో ఇప్పటికే మేడారం పరిసర ప్రాంగాలంతా కూడా పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరైనా ఇతర వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే తప్పకుండా పరిశీలించిన తర్వాత లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే సీతక్క కూడా ములుగు జిల్లా వ్యాప్తంగా నుండి ప్రజలను కావచ్చు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా సమాయత్తం కావాలి, సీఎం టూర్ను విజయవంతం చేయాలి. ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు ఏ సీఎం కావచ్చు, ఏ లీడర్ కూడా ఇంత పెద్ద ఎత్తున ముందుగా రాలేదు. ఈసారి సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వస్తున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల దర్శించిన తర్వాత పెద్ద ఎత్తున జాతరకు ఏర్పాట్లు చేయబోతున్నట్టు కూడా మంత్రి సీతక్క చెప్పినటువంటి పరిస్థితి. ఈసారి మేడారం గద్దెల ప్రాంగణం కొంత మార్పులు చేర్పులు చేసేటువంటి విధంగా కాంగ్రెస్ అయితే ఒక ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గోవిందరాజు పగిడిరాజు సంబంధించినటువంటి ఆ గద్దెలను ఆ సమ్మక్క సారలమ్మ గద్దెలకు ఆనుకొని ఏర్పాటు చేసే విధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులు ఆ జాతర టైంలో సౌకర్యవంతంగా దర్శనం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంతో ఒక ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే దేవాదాయ శాఖ అధికారులు మేడారం ప్రాంగణానికి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు అంతా కూడా మేడారంపై ఒక రివ్యూ నిర్వహించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతారు, మేడారం జాతరకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ప్లాన్ చేసింది, మాస్టర్ ప్లాన్ అభివృద్ధిపై సీఎం ఏం మాట్లాడతారు, ఒక రివ్యూ చేసిన తర్వాత అధికారులకు ఎటువంటి దిశానిర్దేశం చేశారంటూ కూడా స్థానికంగా మేడారం పూజారులు కావచ్చు, స్థానిక ప్రజలైతే ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ప్రయాణమై మేడారంకు చేరుకుంటారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.